హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏం అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఓకే, చాలా రోజుల నుంచి నాకు ఈ కుకింగ్ ఒక వీడియో చేయాలి అని ఐ వాజ్ వెరీ వెయిటింగ్ ఫర్ ద సిచ్యుయేషన్. ఈరోజు ఆ టైం వచ్చిందనమాట. మీరు చాలా కుకింగ్ ఛానల్స్ చూసుంటారు, చాలా కుకింగ్ వీడియోస్ చూసుంటారు. దిస్ గోయింగ్ టు బి ఎంటైర్లీ డిఫరెంట్. దీనికి మనం స్పిరిచువల్ కుకింగ్ అంటాము. నేను స్పెషల్గా ఎప్పుడు వెనెవర్ ఐ ఫీల్ వెరీ లైట్, వెరీ ఏమంటారు, వెరీ డల్ ఆర్ లో ఎనర్జీతో ఉన్నప్పుడు నా కుకింగ్ చేసేప్పుడు దిస్ వాట్ ఐ ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయను అందరికీ, కానీ ఇంటర్నల్ ఐ డూ దిస్. ఓకే, లెట్ స్టార్ట్ ద కుకింగ్. టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ బ్యూటిఫుల్ డిష్. ఇంగ్రీడియంట్స్ మీకు కనపడుతున్నాయి. చేస్తూ చెప్తుంటాను. ఏ లాంగ్ వీడియో, యూ హ్యావ్ టు వాచ్, నో అదర్ ఆప్షన్, బికాస్ దిస్ స్పిరిచువల్ కుకింగ్. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, ఈరోజు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఎవ్రీథింగ్ కుకింగ్ స్టార్ట్స్ విత్ ద ఫైర్. ఓకే, ఫైర్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఎనర్జీ, ఎంతూజియాజం అనమాట. సో లెట్స్ బిగిన్ విత్ ద స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టామన్నమాట. దెన్ టేక్ ఏ కుక్కర్. ఓకే, టేక్ ఏ కుక్కర్, ఫిల్ ఇట్ విత్ సమ్ వాటర్. కొద్దిగా వాటర్ వేసుకోండి దాంట్లో. ఓకే, యూ ఫిల్ ఇట్ విత్ వాటర్ కొద్దిగా. ఓకే, సమ్ వాట్ ఐ కెన్ సే సమ్ ఒక 400 ml అనుకుందాం. ఓకే, దేనికంటే వీఆర్ వాటర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎందుకు యూస్ చేస్తాం మనం? ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ క్లారిటీ, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఫ్లోయింగ్. మనం వాటర్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. సో ఇంత వాటర్ వేసుకున్నాం. సో వాటర్ ఎందుకంటే వీ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ వెరీ పవర్ఫుల్ సూపర్ ప్లాంట్ అంటాం మనం. ఓకే, సూపర్ ప్లాంట్ డిష్ అంటాం. ఓకే, దిస్ ఇస్ డ్రమ్స్టిక్. డ్రమ్స్టిక్ అంటే నార్మల్గా జనాలు ఏమనుకుంటారంటే ఇట్స్ జస్ట్ ఏ డ్రమ్స్టిక్ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ సూపర్ ప్లాంట్. చాలా దేశాల్లో, చాలా రిలీజియన్లో, చాలా స్పిరిచువల్ ప్రాసెస్లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఈస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఏ మ్యాజికల్ ప్లాంట్ అనమాట. అన్నీ యూస్ చేస్తారన్నమాట. దీంట్లో వచ్చే సీడ్స్, దీంట్లో వచ్చే బార్క్, దీంట్లో వచ్చే ఫ్లవర్స్, దీంట్లో వచ్చే లీవ్స్, ఎవ్రీథింగ్ దే యూజ్ అనమాట. టుడే వీఆర్ యూజింగ్ ద డ్రమ్స్టిక్ అనమాట. సో ఇలా వాటర్లో పెట్టుకొని, అండ్ సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అంటే, డ్రమ్స్టిక్లో డయాబెటీస్కి హెల్ప్ అవుతుంది. ఇట్ కెన్ ఫైట్ పింపుల్స్, ఇట్ కెన్ హెల్ప్ యూ గ్రో యువర్ హెయిర్ అండ్ గెట్ గ్లో ఇన్ ద స్కిన్, అండ్ వెరీ ఇంపార్టెంట్, చికెన్ పాక్స్ని అవుట్బర్స్ట్ అనేది స్టాప్ చేస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ టు యువర్ హార్ట్, అండ్ దెన్ ఇట్ మేక్స్ యువర్ బోన్ స్ట్రాంగర్, అండ్ ఇమ్యూనిటీ లెవెల్ కూడా చాలా పెంచుతుంది అనమాట. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఓన్లీ plant, okay, for the vegetables lo only plant which all the parts of it use chese maximum usage cheskone oka plant, that is why we call it as super plant. Dini water lo pedtam, and then next go to, okay, what I'm saying call, okay, turmeric benefit మన అందరికీ తెలుసు. ఇట్స్ అన్ యాంటీబయోటిక్ డీటాక్సిఫైర్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్యూరిఫైయర్ అండ్ ఫర్టిలిటీ అనమాట. అందుకే మనం మ్యారేజెస్లో కానీ ఏదైనా ఫంక్షన్స్, ఓకే, అన్ని చోట్ల ఇది వాడతాం. బ్రైడ్ అండ్ గ్రూమ్స్కి వాడతాం. ఓకే, వాళ్ళు ప్యూరిఫైడ్గా ఉండాలి, అలాగే వాళ్ళు ఏమంటారు, ఫర్టైల్గా ఉండాలి. ఓకే, ఆల్ దీస్ థింగ్స్, ఫర్టిలిటీ అంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు జనరేషన్ గ్రో చేయడానికి. ఓకే, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వాలంటే దిస్ హెల్ప్స్ ఎ లాట్ అనమాట. ఓకే, అండ్ దెన్ కొంచెం సాల్ట్. ఓకే, వి ఆల్ నో ద బెనిఫిట్స్ ఆఫ్ సాల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫర్ టేస్ట్. ఒక క్వాంటిటీ మీరు చూసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను, జస్ట్ టు బాయిల్ దిస్ డ్రమ్ స్టిక్ అనమాట. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని. సో దిస్ ఈస్ బెనిఫిట్. సాల్ట్ బెనిఫిట్ ఏంటని మన అందరికీ తెలుసు. స్పిరిచువాలిటీలో ఇట్ ఈస్ టు ఫైట్ అగెయిన్స్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, నెగిటివ్ ఎనర్జీ అంటాం. ఓకే, పాతకాలంలో మన ఏమైనా బయటికి వెళ్ళాలంటే, ఓకే, సాల్ట్ని, ఓకే, దృష్టి తీయాలంటే సాల్ట్ యూస్ చేస్తారు. దిస్ ఆర్ స్పిరిచువల్ బెనిఫిట్. సో దీస్ ఆర్ ద వెరీ ఫెంటాస్టిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మన మనిషి జీవనికి కావాల్సిన చాలా ఇంపార్టెంట్, విత్ ఎ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎనర్జీ మనం చేస్తున్నాం. అలాగే this has to boil for about 10 minutes. Let it boil for 10 minutes. Then what to do నేను మీకు చెప్తుంటాను. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ ద వీడియో. ఎవ్రీ ఇంగ్రీడియంట్ దీంట్లో పెట్టే ఎవ్రీ ఇంగ్రీడియంట్ ది స్పిరిచువల్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫెంటాస్టిక్ డిష్. నాకు తెలీదు మీరు ట్రై చేసి ఉంటారు లేదని. యూ కెన్ ట్రై ఇట్ అట్ యువర్ హోమ్ ఆల్సో. వాచ్ ద ఫుల్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏం అకాడమీ, వర్కింగ్ ఆన్ బ్రింగింగ్ మల్టిపుల్ టాలెంట్స్ అండ్ లీడింగ్ ఏ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ కోసం పనిచేస్తుంది అన్నమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ డ్రమ్స్టిక్ టు గెట్ బాయిల్డ్. మీరు చూస్తున్నట్టు, ఓకే, ద డ్రమ్స్టిక్ ఇస్ బాయిలింగ్ ఇన్ ద వాటర్ విత్ టర్మరిక్ అండ్ సాల్ట్. ఓకే, ఇలాగే ఆల్మోస్ట్ 10 minutes బాయిల్ అవుతుంది. దెన్ వాట్ టు డూ,
విల్ కంటిన్యూ. ఓకే, సో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఒక 60 to 70% బాయిల్ చేసుకున్నాం అనమాట ఇన్ వాటర్. సో లెట్స్ కీప్ ఇట్ అసైడ్, ఇది పక్కన పెడదాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట. సో లెట్స్ రెడ్యూస్ ద ఫైర్. సో లెట్స్ టేక్ ఏ వెజల్. ఓకే, ఒక వెజల్ తీసుకొని, ఓకే, నార్మల్గా ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐఎమ్ డూయింగ్ విత్ దట్. సో ఇప్పుడు ఇది కొంచెం వేడి కింద వెంటనే వీ షుడ్ యాడ్ ఆయిల్ అనమాట. సో ఐఎమ్ యాడింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక బెనిఫిట్, వాట్ ఈస్ ఇట్? సన్ఫ్లవర్ అంటే మనకు అందరికి తెలుసు, సన్ఫ్లవర్ అనేది ఎప్పుడు ఎక్కడ సూర్యుడిది ఉంటాడో అటువైపు తిరుగుతాను అనమాట. ఇట్ డ్రాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సన్ అనమాట. సో మనకి దీన్ని స్పిరిచువల్ బెనిఫిట్ ఏంటి? ఒక 2 to 3 స్పూన్స్, ఓకే, కొద్దిగా, ఓకే, టేబుల్ స్పూన్స్, ఓకే, ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్ బెనిఫిట్ ఏంటంటే ఇది స్పిరిచువాలిటీలో మన యోగాలో సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే పిలుస్తాం మనం. సోలార్ ప్లెక్సస్ చక్రం అంటే వి కాల్ ఇట్ యాజ్ నేవల్ పార్ట్లో ఉంటుంది అనమాట. రిగార్డింగ్ చక్రాస్ అండ్ మెడిటేషన్ మీరు నా ఛానల్లో వేరే చోట చూసుకోవచ్చు. సో దాట్ పర్టికులర్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇట్ మేక్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ విల్ పవర్ పెంచుతుంది. మీలో ఉన్న షేమ్ కానీ, మీలో ఉన్న కానీ గిల్ట్ కానీ పక్కనే పెట్టి షేమ్ని వెళ్ళడానికి ఆ సేక్రల్ చక్ర ఇస్ చాలా ఇంపార్టెంట్. సో దిస్ వై వాట్ వీ డూ ఈస్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ we are thinking about that sacral chakra getting empowered anamata. Okay, so the benefit of I'm talking about sunflower oil, spiritual benefit. Then we are talking about next very very important thing, mustard. క్రిస్టియానిటీలో ఒక చోట చెప్తారనమాట. ఓకే, ఆయిల్ చిన్న మంచిగా బాయిల్ అయిన వెంటనే, వేడి అయిన వెంటనే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ యాడ్ ఇది మన మస్టర్డ్. ఓకే, దిస్ మస్టర్డ్. ఈ మస్టర్డ్కి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే క్రిస్టియానిటీలో ఒక బైబిల్లో ఒక చోట చెప్తారు, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్ which a man took and planted in his field, though it is the smallest of all seeds, yet when it grows it is the largest of garden plants and becomes a tree so that birds come and perch. అంటే క్రిస్టియానిటీలో వాట్ దే థింక్ అంటే ద మస్టర్డ్ సీడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫెయిత్ ఇన్ గాడ్ అనమాట. ఫెయిత్ ఇన్ గాడ్ ఉంటే ఇట్ విల్ గ్రో, కొద్దిగా ఉంటే అది గ్రో అవుతూనే ఉంటుంది. దెన్ వీ కెన్ యాడ్ 1 teaspoon ఆఫ్ క్యూమిన్ సీడ్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూమిన్ సీడ్స్ అంటే జీరా మనకు తెలుసు. గ్రీస్లో వాళ్ళు వెన్ దే యూస్ దిస్ క్యూమిన్ సీడ్స్, ఐ థింక్ యూ కెన్ సీ దిస్ వెన్ దే లుక్ అట్ క్యూమిన్ సీడ్స్ని దే కాల్ ఇట్ యాజ్ సీడ్స్ ఆఫ్ గుడ్ లక్ అనమాట. ఇన్ గ్రీస్ దే థింక్ దట్ స్పిరిచువల్ బెనిఫిట్ ఇది ఉంటుంది. ఓకే, దెన్ కమ్స్ we have to add very very important thing, curry leaves అనమాట. మన అందరికీ తెలిసినట్టు కర్రీ లీవ్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. అలాగే ఇట్ వర్క్ ఓకే ఆన్ డైజెషన్లో వర్క్ అవుతుంది, వెయిట్ లాస్లో వర్క్ అవుతుంది, అలాగే హార్ట్ని బాగా చూసుకుంటుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. అండ్ ఎస్పెషల్లీ విమెన్కి ఇట్ వర్క్స్ ఆన్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ ఆల్ నో అబౌట్ మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే, అది దెన్ కమ్స్ గార్లిక్ అండ్ ఆనియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. హెల్త్ బెనిఫిట్లో, మెడిసిన్ బెనిఫిట్లో దిస్ హెస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, గార్లిక్, చాప్డ్ గార్లిక్ 5 to 6 pieces అనమాట, అది పెట్టుకుంటాం. అండ్ దెన్ ఆనియన్. కానీ ఈ రెండు ఎంత హెల్త్ బెనిఫిట్ ఉన్నా మెడిసిన్లో యూజ్ చేస్తారు మన ఆయుర్వేదాలో. కానీ వాట్ ఇన్ స్పిరిచువాలిటీ ఆర్ మెడిటేషన్లో, యోగాలో ఏంటంటే దే డిస్కరేజ్ యూజింగ్ దిస్ ఆనియన్ అండ్ గార్లిక్ బికాస్ దిస్ ఇంక్రీజెస్ యువర్ యాంగర్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మీ నెగిటివ్ ఎనర్జీ డ్రైన్ అవుట్ చేస్తుంది అనమాట. దే న్యూట్రలైజ్ నెగిటివ్ ఎనర్జీ అని మాట్లాడుకుంటాం. సో ఇన్ యోగా అండ్ మెడిటేషన్ వీ డిస్కరేజ్ యూజింగ్ గార్లిక్ అండ్ ఆనియన్ ఎ లాట్. కానీ బట్ టేస్ట్ కోసం కానీ ఓకే మనకి అలవాటు పడిపోయింది కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఆనియన్ పెట్టాను అనమాట, చాప్డ్ స్మాల్ పీసెస్ ఆనియన్ అండ్ 5 to 6 pieces ఆఫ్ గార్లిక్ అనమాట. సో ఇది గార్లిక్ అంటే తెలుసు కదా, చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అనమాట. ఓకే, సో దిస్ అది దాన్ని కొంచెం ఫ్రై చేయడానికి వదలాలి. ఇట్ హెస్ టు గో ఇన్ ఎ మీడియం ఫ్లేమ్. ఓకే, టిల్ ఇట్ బికమ్స్ లైట్ బ్రౌన్ అనమాట. కొద్దిగా అది అయ్యేదాకా వీ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దిస్ అనమాట. స్టిర్ చేస్తూ ఉండాలి. వీ షుడ్ మేక్ ష్యూర్ అది ఎక్కువ ఇదవకూడదు. ఓకే, ఏమంటారు, మాడిపోకూడదు అనమాట. సో రిమెంబర్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ కుక్ ఎ హెల్దీ అండ్ స్పిరిచువల్ ఫుడ్ విత్ లాట్ ఆఫ్ హీలింగ్ బెనిఫిట్స్ రావాలంటే దాన్ని తలుచుకుంటూ చేస్తుంటే మన మైండ్ కానీ, మన మైండ్లో ఉన్న హార్మోన్స్ కానీ అవన్నీ విల్ గెట్ యాక్టివేటెడ్ అకార్డింగ్ టు ద ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వి పుట్ ఇన్ దిస్. ఓకే,
సో ఇప్పుడు ఇది ఫ్రై అయిందనమాట, క్లీన్గా ఫ్రై అయింది, మనకి ఎంత కావాల్సిందో అంత ఫ్రై అయిందనమాట. సో వాట్ ఐ డూ ఈజ్ ఓకే, కొంచెం టొమాటో, వీఆర్ టాకింగ్ అబౌట్ టొమాటో ఈజ్ వి కాల్ ఇట్ ఎస్ వెజిటేబుల్ అని, వెజిటేబుల్స్తో పాటు కొంటాము, బట్ ఇట్ ఈస్ నాట్ టొమాటో ఫ్యూరీ చేసుకున్నాను అనమాట. టొమాటో ఎందుకంటే గ్రేవీలో కంప్లీట్ మిక్స్చర్గా ఉండాలని ఐ హావ్ డన్ దట్. మనందరూ వెజిటేబుల్ షాప్లో కొంటాము, కానీ మనం దీన్ని వెజిటేబుల్ అనుకుంటాం, బట్ దిస్ ఈస్ నాట్ ఎ వెజిటేబుల్, దిస్ ఎ ఫ్రూట్. ఓకే, టొమాటో కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫ్రూట్. స్పిరిచువల్గా హెల్త్ బెనిఫిట్స్ చూస్తే ఇట్ హాస్ లాట్ ఆఫ్ స్కిన్ బెనిఫిట్ అవన్నీ ఉంటాయి, స్కిన్లో గ్లో వస్తాయి, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి దాంతోపాటు స్పిరిచువల్ బెనిఫిట్లు చూస్తే, స్పిరిచువల్ మీనింగ్లో దిస్ సింబలైజెస్ బ్లడ్ అనమాట మనకి. ఓకే, అంటే మన లైఫ్ అనమాట. ఓకే, ఇట్స్ వెరీ వెరీ డైనమిక్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రూట్ విచ్ వీ యూస్ ఫర్ కుకింగ్ ఎవ్రీవేర్. సో ఇది ఇలా చేసుకోవచ్చు. ఓకే, నేను చేసే కుకింగ్ అంత అందంగా కనపడకపోవచ్చు, కానీ ఇట్ విల్ బి వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ అండ్ విత్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ థాట్స్ యాడెడ్ ఇన్ దిస్, విత్ లవ్ అండ్ సెలబ్రేషన్. ఓకే, సో దిస్ కొంచెం అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట, ఒక 2 to 3 minutes. ఓకే, మంచిగా గ్రేవీ లాగా అవ్వాలి, అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుండేది అనమాట. ఓకే, జస్ట్ కీప్ ఆన్ స్టిరింగ్ లైక్ దిస్, ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అప్పుడప్పుడు ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇటు మాడిపోకూడదు. ఒకటి అలాగే వదిలేస్తే అది టొమాటో రా స్మెల్ కానీ రాగా ఉండిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే క్లీన్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, మంచి వెజల్స్ ఉంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మన ఇంటెన్షన్ కలర్ఫుల్ కాదు, ఇక్కడ మన ఇంటెన్షన్ హెల్దీ అండ్ వైబ్రెంట్ ఫుడ్, సైకిక్ డయట్ ప్రిపేర్ చేయటం అనమాట. ఓకే, లెట్ ఇట్ బాయిల్ సమ్ మోర్. ఇంకా కొంచెం గ్రేవీలా టొమాటో మొత్తం దాంట్లో కలిసిపోవాలన్నమాట. లెట్స్ ప్రిపేర్ టిల్ దెన్. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కొరియాండర్. ఓకే, 1.5 tablespoon. ఓకే, నేను కొంచెం ఎక్కువ వాడతాను అనమాట. సో బికాస్ కొరియాండర్ యాజ్ ఏ వెరీ గుడ్ బెనిఫిట్ ఆఫ్ ఓకే ఇమ్యూనిటీ. అగైన్ ఇమ్యూనిటీ వస్తుంది, దెన్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ గుడ్ లక్ ఫుడ్ అనమాట. సో విల్ యాడ్ 1.5 teaspoons ఆఫ్ కొరియాండర్ అండ్ దెన్ చిల్లీ పౌడర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి టేస్ట్ చూడడానికి చిల్లీ పౌడర్ చాలా ఇంపార్టెంట్. చిల్లీ పౌడర్లో చూస్తే మీరు అగైన్ స్పిరిచువాలిటీలో వి థింక్ యాజ్ ఫైటింగ్ అగెయిన్స్ ద హీవిల్ ఫోర్సెస్ అనమాట. నెగిటివ్ ఎనర్జీ, కళ్ళ దృష్టి మీన్స్ కళ్ళేయద్దు, దృష్టి వేయద్దు అంటే అంటాం కదా మనం. ఎవరో మనం ఎదుగుతుంటే వీడు ఎదగకూడదు అనుకుంటాము, అలాంటి వాళ్ళకి అలాంటి దానికి ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారు స్పిరిచువల్ మీనింగ్లో. దెన్ యాడ్ సమ్ మోర్ టర్మరిక్. ఓకే, నాట్ మచ్. ఓకే, అండ్ దెన్ హియర్ కమ్స్ అవర్ ఫేవరెట్ థింగ్, దట్ ఈస్ సాల్ట్. ఇందాక ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. సో మనకు తగ్గినట్టు మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే చాలా సరిపోద్ది. సో లైక్ దిస్ వేసేసుకొని అగైన్ యూ మిక్స్ ఇట్ క్లియర్లీ. ఓకే, క్లియర్గా మిక్స్ చేయండి. ఇట్ హ్యాస్ టు బికమ్ కొంచెం డ్రైగా అవ్వాలన్నమాట. సో అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ కమ్ వెరీ నైస్ ఇఫ్ యూ కుక్ ఇన్ ఏ నాన్ స్టిక్ తవాలో కానీ ప్యాన్లో కానీ కుక్ చేస్తే బాగుంటుంది. సో అండ్ దెన్ దిస్ వన్ ఇట్ గోస్ లైక్ దిస్, వెరీ చూడ్డానికి బాగుందన్నమాట. ఓకే, వెరీ కలర్ఫుల్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ ఐ కుక్ ఎనీథింగ్ వీ షుడ్ కుక్ ఇట్ విత్ లవ్ అనమాట. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించుకొని కానీ ఎక్కడో ఆలోచించుకొని ఫుడ్ చేస్తే న్యూట్రియంట్స్ అంతా వర్క్ అవ్వదని నా బిలీఫ్, స్పిరిచువల్ బిలీఫ్. సో వెన్ ఎవర్ యువర్ కుకింగ్ ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ రైట్ టు మేక్ సంబడి వెరీ వెరీ హ్యాపీ, ఫీల్ దేర్ స్టమక్, లెట్ ఇట్ బికమ్ విత్ ఎ పాజిటివ్ ఎనర్జీ అని చెప్తూ లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు బికమ్ లిటిల్ మోర్ ఏమంటారు, కొంచెం బాయిల్ అయ్యేలాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మాడిపోకూడదు. ఓకే, ఎందుకంటే వాటర్ కంటెంట్ లేదు కాబట్టి. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ 1 or 2 minutes. ఓకే, సో ఇప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయింది. ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని విల్ యాడ్ ఇట్ టు దిస్. వావ్, a lovely drumstick which gives us a lot of health benefit, which is a super plant. Curry is almost ready. Next couple of minutes. ఈ డిష్ చేయడానికి మీకు ప్రిపరేషన్ టైము అన్నీ కలిపి ఒక 30 to 40 minutes పడుతుంది. ఓకే, అండ్ దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రెసిపీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి మన హెల్త్ వెల్త్ అన్నీ రేస్ చేసుకోవచ్చు. కాబట్టి సో వీ నీడ్ టు గెట్ అడిక్టెడ్. ఎంత పిజ్జా బర్గర్ జమానా వచ్చినా మన ఇండియన్ ఫుడ్స్ ఆర్ వెరీ గ్రేట్, అండ్ ఇండియన్ స్పైసెస్ అండ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఈజ్ ఆసమ్ అనమాట. సో వన్స్ ఇట్ ఈస్ డన్ క్లీన్గా, ఓకే, యూ నీడ్ టు మిక్స్ ఇట్ వెల్ లైక్ దిస్. ఓకే, సో మిక్స్ చేయండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ హోల్డింగ్ ఇట్. ఓకే, ఓకే, లుక్ అట్ దిస్, ఇట్స్ లుక్ వెరీ గ్రేట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ సెమీ గ్రేవీ స్టైల్లో వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట లాస్ట్లో, బికాజ్ మసాలాని ద ఫ్లేవర్ ఎసెన్స్ అని బాయిల్ అవ్వాలన్నమాట. సో లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ బీన్ ఫాలోడ్. చాలా ఎంత స్పైస్ కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట, విత్ గీ అండ్ రైస్
రైస్తో పాటు తినొచ్చు. దిస్ బెస్ట్ గోస్ విత్ రైస్ అనమాట. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఓకే ఓకే, లెట్స్ లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. యాడ్ లిటిల్ వాటర్, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఐ డోంట్ రికమెండ్ టూ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్. ఓకే, ఎందుకంటే ఐ వాంట్ ఇట్ వెరీ థిక్ గ్రేవీ స్టైల్ అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. యూ కెన్ సీ. ఓకే, యూ కెన్ సే ఇట్ అస్ 100 ml. ఓకే, అబౌట్ 100 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. నౌ ఐ am going to turn this. ఓకే, నౌ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం దీన్ని ఒక 7 to 8 minutes బాయిల్ చేస్తే యువర్ సూపర్ sonic spicy super plant dish, drumstick dish. Okay, it is going to help your health also and spiritual benefits also. ఈ డిష్ తింటూ మీరు అందరూ మీ ఇంట్లో ట్రై చేస్తూ హ్యాపీ హెల్దీ వెల్దీ లైఫ్ లీడ్ చేసారని చెప్తున్నాను. ఇది బాయిల్ చేశాక ఫైనల్లీ విల్ సర్వ్ ఇట్ విత్ గార్నిషింగ్ ఫ్రమ్ ఇప్పుడు కొద్దిగా యూ కెన్ యాడ్ లిటిల్ కొరియండర్ బెనిఫిట్ ఇందాకే చెప్పాను అనమాట. దిస్ ఎ ఫుడ్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఫెయిత్ ఉంటుంది, లాయల్టీ ఉంటుంది, లవ్ ఉంటుంది ఈ వెజిటేబుల్స్లో, స్పిరిచువల్ బెనిఫిట్లో. అండ్ దెన్ ఇట్ హ్యాస్ గుడ్ లక్ ఉంటుంది. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ధైర్యం ఉంటుంది, ఎనర్జీ, ఎంతూజిజం మొత్తం వస్తుందన్నమాట విత్ థింకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ అండ్ కుకింగ్ అండ్ ఈటింగ్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్స్. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ మోర్. సో ఆఫ్టర్ 5 to 6 minutes ఇలా బాగా ఇదయ్యి. ఓకే, వెన్ యూ లుక్ అట్ దిస్. ఓకే, కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చిందనమాట. ఓకే, సాల్ట్ అని చెక్ చేస్తే బాగుంది, సూపర్ ఎమ్మీగా అయింది. ఓకే ఓకే, నౌ ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ అనమాట. క్లీన్గా స్విచ్ ఆఫ్ చేసి ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ దిస్ టు ద సర్వింగ్స్. ఓకే, బౌల్కి వేసుకుంటున్నాను. ఓకే, టు హ్యావ్ ఎ డిలీషియస్ డిన్నర్ విత్ ద సూపర్ ప్లాంట్స్ వెజిటేబుల్ అనమాట. మళ్ళీ సూపర్ ప్లాంట్ అని ఎందుకు అంటున్నానంటే గ్రాటిట్యూడ్. వీ నీడ్ టు షో గ్రాటిట్యూడ్ టు ఆల్ ద క్రియేషన్స్ అనమాట. సి నౌ వీ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ లైక్ దిస్. ఓకే, క్లీన్గా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓకే, క్లీన్గా ట్రాన్స్ఫర్ చేసుకొని. Okay, with the rice it goes very well. So amazing, what do you say? Spicy, yummy drumstick anamata. Let's garnish it with. Okay, ఇది మన హోటల్లో చేయలేదు కాబట్టి అంత డిజైన్ వెరైటీ ఏం చేయట్లేదు. ఓకే, ఇట్స్ కుకింగ్ ఫర్ మై సెల్ఫ్. సో ఇట్ విల్ బి దిస్ ఆల్ అండ్ దెన్ గార్నిష్ విత్ కొరియండర్. అన్ని డిషెస్కి ఇలా చేస్తాం అలాగే, యాజ్ సింపుల్ యాజ్ దట్స్ ఆల్. ఎంజాయ్ యువర్ ఫుడ్. ఓకే, కొత్తగా ట్రై చేశాను వెరైటీగా స్పిరిచువల్ కుకింగ్ అనమాట. ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ మోర్ అండ్ మోర్ డిషెస్. ఐ గివ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద స్పిరిచువల్ పవర్ విచ్ ద ఫుడ్ ఐటమ్స్ క్యారీ అలాంగ్ విత్ దట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా. సో ఎంజాయ్ ద ఫుడ్, హ్యావ్ ఎ హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ లైఫ్ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లో మీ శివ. జై హింద్, జై ఆంధ్ర.